ముద్రగడ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. రాజధానిలో రైతులకు న్యాయం జరగడం లేదని చిరంజీవి మాట్లాడడం సరికాదన్న నారాయణ ఏదో ఒక రకంగా రైతులను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. రైతులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్కి 30 రోజులు ఇవ్వాల్సిందే, ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి 30 రోజులు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత చేసే కార్యక్రమం 4 సంవత్సరాల 6 నెలల 15 రోజుల లోపల. బట్ ఈ రెండు మాత్రం కంపల్సరీ. అందువల్ల ఈ యొక్క భూమి ల్యాండ్ పూలింగ్ స్కీము దీన్ని డిస్కస్ చేసేటప్పుడు ఎవరైనా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. చట్టాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఒకటి చెప్పి ఆ రైతుల్ని రెచ్చగొట్టద్దు. ఈ జియో 30 వల్ల కాపులకు ఎటువంటి ఉపయోగం లేదు. అంతేకాకుండా కేటగిరీ ఉంది. ఇప్పుడు ABCD 4 కేటగిరీలు ఉన్నాయి. ఈ కూడా వచ్చింది. అసలు ఏ కేటగిరీలో పెట్టామో కూడా చెప్పరా ఆ జియో 30లో. అసలు కేటగిరీలో కూడా పెట్టింది కూడా చెప్పకుండా ఉంటే అసలు దేనికి ఊరికే మాట వాస్తే మిమ్మల్ని కాపుల్లో పెడుతున్నాం, కాపుల్ని రిజర్వేషన్ ఇస్తున్నాం అని అంటేనా? ఎంత పర్సంటేజ్ లేకుంటే మనకు ఎలా? అందువల్ల ఈ జియో వల్ల ఉపయోగమే లేదు. జియో 30 లైవ్లో ఉంది, దీనివల్ల ఉపయోగం లేదు. దీని మీద కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ తీసుకొని చేసినప్పుడే న్యాయం జరుగుతుంది. అయితే 9 నెలల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని మనం అందరూ అడగటంలో తప్పు లేదు. సీఎం గారు కూడా చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాల్సిందిగా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్